ఈ మధ్యకాలంలో కొత్త పిచ్చగాడు వచ్చాడు. కొత్త పిచ్చగాడు పొజ్జరుడు అన్నట్టు ఏదో కొంతమందికి విప్పులు రాగానే ఉన్న బాధ్యతలను విశ్రమించి పొద్దున్న లేస్తే ప్రెస్కే పరిమితమయ్యి ఏదో రెండు మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడతాం, రెండు మాటలు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు మా వైపు ఏదో చూస్తారు అనే ఆలోచనతోటి ఎగిసిపడే మాటలు మాట్లాడుతారు. నేను అడుగుతున్నా, ఈ విప్పులని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీ నేపథ్యం, ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి ద్వారా భిక్ష పెడితే మీరు ఆ సీట్లో కూర్చుంటారు అనేది నెమరేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా కేసీఆర్ గారి గురించి వేముల వీరేశం, ఇంకా కొంతమంది విప్పులు కావచ్చు, కానీ వేముల వీరేశం అనే వ్యక్తి ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి. ఉద్యమంలో అనేక పర్యాలు చేసినట్టుగా తనకు తానే మీడియా ముందు వచ్చే సిగమూగుతుంటాడు, కానీ ఎన్నడూ కూడా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి కాదు. 2013-14లో 5 నెలల ముందు పార్టీలకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు దయాదాక్షిణ్యాలతోటి వారు భిక్ష పెడితే 2014లో 1200 ఓట్లతో గెలిచిండు. అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారి మీద మరి అనేక రకాలుగా అవాకులు చవాకులు, కేసీఆర్ గారి కంట తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ అమరవీరుల పట్ల కానీ, సమాజం పట్ల కానీ ఏమాత్రం కూడా గౌరవం, ప్రేమ, ఆలోచనలు ఉండవు. సమాజం గురించి అన్నప్పుడు, సమాజం పట్ల గౌరవం ఉండదన్నప్పుడు అది నగరికల్లో కానీ, నీ సొంత ఊరు ఊట్కూరు కానీ ఏ రకమైన గౌరవం ఇస్తారో, ఏ రకమైన మర్యాద ఉంటుంది, దళితుల పట్ల ఏ రకమైన దళిత కుటుంబంలో వచ్చిన వ్యక్తి కానీ నీకు దళితుల పట్ల మీద ఏం పట్ల మమకారం ఉంటుంది అనేది నీ సొంతం గ్రామంలో దళితులను నడితే చెప్తారు. గురుగింజ కింద నలుపు అనేది ఎరగనట్టుగా నువ్వేదో నీతి వ్యాఖ్యలు చెప్తే ప్రజలేదో వింటారు అనుకుంటే అది నీ భ్రమ. మాట్లాడేటప్పుడు మనం గతంలో ఏ రకమైన పరిస్థితులు ఉంటే, మన యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు ఏంది, మన యొక్క రాజకీయ స్తోమత ఏంది, మన కుటుంబ నేపథ్యం ఏంది అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. అది మర్చిపోయి ఈరోజు కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి, అలా వ్యక్తిగత గురించి ఇలా వాళ్ళే లేకుంటే ఈ రాష్ట్రంలో వీరేశం అనేవాడు ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాను? ఇలా 2 సార్లు ఎమ్మెల్యేగా అయినామంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. ఇలా కొత్తగా ఏదో విప్పు రాగానే రోజు గాంధీ భవన్లో కూర్చునే స్లిప్ ఇవ్వగానే కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ కుటుంబం మీద, అదేవిధంగా కేటీఆర్ గారి మీద పదే పోయినసారి కూడా చూసినాం. కేటీఆర్ గారి మీద, ఆయన పర్సనాలిటీ మీద మాట్లాడాను. ఆ మాటలు చెప్తే అవన్నీ కూడా మీకే వర్తిస్తాయి. ఎందుకంటే ఒళ్ళెల్పున విషయం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అహంభావం ఉంటుంది, కొవ్వెక్కి మాట్లాడే మాటలు నీలో ఉన్నాయన్న సంగతి నగరికల్ ప్రజలు తెలుసు. ఇలా నీ నేపథ్యం ఏంది ఈ రాష్ట్ర ప్రజలు తెలియదు కాదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నైజం నీది. గతంలో నువ్వు ఏదో నక్సలైట్ అని చెప్పుకున్నావో ఆ తరుణంలో నీకెవరైతే దగ్గర చేసి అన్నం పెట్టిన వ్యక్తులనే ఏ రకంగా కిరాతకంగా మామిళ్ళగూడెంలో కాల్చి చంపిన నీచమైన చరిత్ర నీది. ఎక్కడైనా ఎరుపు రంగు బయటపడుతుందంటే తన పేరే కదా వచ్చేది. అలాంటి వ్యక్తి కూడా సమాజం పట్ల కానీ, అమరవీరుల గురించి కానీ కేసీఆర్ గారు విమర్శించే స్థాయి అనేది, స్థాయి మర్చి మాట్లాడడం మానుకోవాలని చెప్తూ తెలియజేసుకుంటూ ఈరోజు తమ్మిడెట్టు గురించి మాట్లాడతారు పదే. ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు అంతర్భాగం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు దాదాపుగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించిన గొప్ప ప్రాజెక్టుని అతి కొద్ది కాలంలో కేసీఆర్ గారు నిర్మాణం చేసి 1,00,000 ఎకరాలు సాగునీరు అందిస్తుంటే ఇలా నీ ప్రభుత్వం చూసి ఓర్వలేక కేసీఆర్ గారు ఆనవాళ్ళని తూడిపేయాలనే ఆలోచనతోటి ఇలా వ్యవసాయ రంగానికి నీళ్ళు ఇవ్వకుండా నిలుపుదల చేసిన దుర్మార్గం వ్యవస్థ మీ పార్టీ కదా, మీ ప్రభుత్వం కదా. ఇలా కేసీఆర్ గారు ఎన్ని కలలు అన్నాడు. 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో రైతాంగం పడ్డ కష్టాలను చూసిండు.
గ్రామాల్లో పాదయాత్రలు పోయినప్పుడు ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు చూసిండు, నేత కార్మికుల ఆత్మహత్యలు చూసిండు, గీత కార్మికుల ఆత్మహత్యలు చూసిండు, కూలీలు వలసపోయిన కష్టాలను చూసిన నాయకుడు ఆయన. ఆ బాధ నెమరవేసుకునే ఇలా సాగునీరు, తాగునీరు, 20 గంటల కరెంటు ఇచ్చి ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలని ఇలా మోడీ అక్కడ కూడా ఈరోజు మరి గుజరాత్లో ప్రవేశపెట్టిన కార్యక్రమం చూసినాం. కంటివెల్లి కార్యక్రమం ఛత్తీస్గఢ్లో, పంజాబ్లో పెట్టిన కార్యక్రమం చూసినాం. ఇలా రైతు బంధు కార్యక్రమంతో పాటు ఇలా తమిళనాడులో పెట్టిన కార్యక్రమం ప్రవేశపెట్టబోతున్నారు. ఇలా కేసీఆర్ గారిని ఆదర్శంగా ఒక మోడల్ రోల్గా ఇవాళ దేశం వాడుకుంది. అలాంటి నాయకుని పట్టుకుని ఇవాళ మీరేదో కొత్త పిచ్చగాలాగా కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఇలా ప్రజలు మరి సూర్యుని మీద ఊమేసినట్టు ఉంటుంది. అది సరైన విధానం కాదు. మీ స్థాయి తగ్గట్టు మాటలు మాట్లాడితే మంచిగా. మీ స్థాయి కాన్ఫరెన్స్ పరిధి. ఇలా కాన్ఫరెన్స్లో ఏ సంక్షేమ కార్యక్రమం లేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో ఆ కార్యక్రమాలకే మరి శిలాఫలకం తీసేసి కొత్త కార్యక్రమం చేస్తారు తప్పితే కొత్తగా ₹1 నిధులు రాలే. నేను తమ్మిడేటి దానికి మాట్లాడే పరిస్థితి ఉంటే నీ నకరికల్ నియోజకవర్గంలో నేను గతంలో కేసీఆర్ గారి ఆశీస్సుతోటి 100 కోట్ల రూపాయలతోటి ఆర్టిపాంలో లిఫ్ట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కొంతమేర మీ పనులు చేస్తే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేసి ఇవ్వాలి కమిషన్ల కోసం. ఉదయ సముద్రం ప్రాజెక్టు, బ్రాహ్మణ వెల్యాల ఉదయ సముద్రం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ట్రయల్ రన్ చేసి నీళ్ళు ఓపిస్తే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ అదే కార్యక్రమాన్ని ప్రారంభం చేసి తప్పితే ఆ ప్రాజెక్టు ఇవాళ రూపాయి రాలేదు. దాదాపు 2 నెలలైంది ఆయన ప్రారంభం చేసి. నల్గొండ జిల్లాలో శ్రీశైలం టన్నల్ కానీ, నక్కలగండి కానీ మరి ఏ ప్రాజెక్టు ఇవాళ రూపాయి ఇవ్వకుండా ప్రాజెక్టులన్నీ నిర్వాహం అయిపోయినాయి. మరి ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడరే? మీరు మంత్రులు, ఎమ్మెల్యే అవి మాట్లాడరే? ఇవాళ నల్గొండ జిల్లాలో వ్యవసాయ రంగం పండించిన పంట, రైతన్న పండించిన పంటని కొనుగోలు చేసే నాదులు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కదా రైతుల పక్షాన మరి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా షాపర్లలో తిరిగి మార్కెట్లో పోయి ఫోజులు ఇచ్చి నెల 45 రోజుల తర్వాత కదా మార్కెట్లోకి వచ్చింది. ఇలా వర్షాలు పడితే రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉండేది. కానీ రైతుల అదృష్టం కొద్దీ వర్షాలు రాక రైతులు బయటపడ్డారు. రైతులను పట్టించుకోరు, మీరు గ్రామాలలో సమస్యలను పట్టించుకోరు. ఇలా కరెంట్ అనేది ఆనాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే ఇలా కరెంటు 12 గంటలే వస్తుంది, 11 గంటలు వస్తుంది. నాణ్యమైన కరెంటు వస్తలేదు. ఇలా ఆ నాణ్యమైన కరెంటు రాక ఇలా మోటార్లు, స్టార్టర్లు విపరీతంగా కాలిపోతున్నాయి. దాన్ని బాగు చేసే తెలివి లేదు. చిన్న ప్రాజెక్టు మా దగ్గర మూసీ ప్రాజెక్టు ఉంటుంది. మూసీ ప్రాజెక్టు గేట్లు లీక్ అయ్యి వాటర్ దాదాపు 200 క్యూసెక్ల వాటరు వృధాగా పోయి పొలాల మీద బారుతుంటే రైతులు కోతలు కోసుకోలేక చైన మీద ఒక ఖర్చు ఎక్కువైపోయింది. అది కూడా భారం అయిపోయింది. గది పట్టించుకున్న స్తోమత లేని ఇలా కేసీఆర్ కుటుంబం గురించి ఏదో విప్పు వచ్చిందని చెప్పి మాట్లాడే పరిస్థితి. నీ నేపథ్యం ఎవరు తెలియజేయాలి? నకరికల్లో నీ ముఖ్యమంత్రిగా నడుతున్నావు. నకరికల్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఆగడాలు ఇంకా పెరిగిపోయినాయి. పదవులు వచ్చే కొద్దీ ఒదిగి ఉండాలనే సామెత ఉంది. అది లేకుండా గతంలో నువ్వు ఏ రకంగా అయితే బిహేవ్ చేసిన చిల్లర చేష్టలు చేసినావో అంతకంటే రెట్టింపుగా ఈరోజు నకరికల్ నియోజకవర్గంలో భూ తగాదాలు కానీ, మట్టి మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ ఇవాళ విపరీతంగా చెలరేగిపోతున్నాయి. ఇవాళ చెరుకుపల్లి ఉదాహరణ, చెరుకుపల్లి విలేజ్ ఉంది. చెరుకుపల్లి విలేజ్లో ప్రతిరోజు ఇలా 100 లారీలు పోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మట్టి వ్యాపారం చేసుకుంటున్నావు. మరి ఆ వ్యాపారాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నావు? లక్షల ఎకరాలు. ఒక వీడియో చూస్తే మీరు చూడండి, రైతులు దాదాపుగా 500 మంది పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి మొరబెట్టుకుంటే కూడా కలెక్టర్ గారు వారం రోజులు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తే ఎమ్మెల్యే గారు ఇదే వేముల వీరేశం గారు పోయి ఈయన ప్రతాపంతా చూపించి పర్మిషన్ తీసుకొస్తాడు. మీరు చూడండి, ఒకసారి వీడియోలు చూడండి. ఇది వంద ఎకరాల చెరువు. ఇది ప్రతిరోజు 100 లారీలు వస్తుంటాయి. 500 మంది రైతులు పోయి కలెక్టర్ మొరబెట్టుకున్నా కూడా కలెక్టర్ని వాళ్ళని కానీ, ఇరిగేషన్ వాళ్ళని కానీ, మైనింగ్ వాళ్ళని బెదిరించి పర్మిషన్ ఇచ్చి సొంత లాభం కోసం. ఇదంతా తెలుసు నీకు.
ఆ చెరువులో కూడా దాదాపుగా 10 మీటర్ల లోతు ఉంటుంది. గ్రామాల్లో పశువులు పోతుంటాయి, మనుషులు పోతుంటారు. అందులో పడితే మనం బయటికి వెళ్ళే పరిస్థితి, ప్రాణాలు పోతుంటాయి. ఈయన పుణ్యం అంటూ కడపర్తి దగ్గర చెరువు తోమిస్తే మట్టి అమ్ముకుంటే అందులో 2 రైతులు చనిపోయారు, గేదెలు చనిపోయినాయి. ఇది దుర్మార్గమైన వ్యవస్థ. ఇలాంటి వ్యక్తికి విప్పించి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఊరు మీద వదిలిపెట్టిన దునపోతులా తిరగమని ఇలా డెవలప్మెంట్ లేకుండా బెదిరించుకుంటా, అరాచకాలు సృష్టించుకుంటా మరి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తుండు. ఇంకొక మాట ఏమంటారంటే తెలంగాణ అమరవీరులు మరి తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారని చెప్తారు. తెలంగాణ ఉద్యమకారులలో ఈయన భార్య పుష్ప నెలకు 32,000 రూపాయలు జీతం తీసుకుంటుంది. దాంతోపాటు రాజకీయ కోణంలో తనకు ఉపయోగపడుతుంది. పాటలు ఏం పాడదు, కళాకారులు ఏం కాదు, ఆమె రాజకీయ మీటింగ్లు ఏర్పాటు చేస్తుంటుంది. ఆమె కూడా రాజకీయ నాయకురాలే. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినామని అడుగుతుంటాడు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చినా అడుగుతుంటాడు. నేను అడుగుతున్న ఈరోజు దళితుల పట్ల నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీకు కానీ దళిత శాసనసభ్యులు కానీ దళిత మంత్రులు కానీ 2.5 సంవత్సరాల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంఖ్యలు వేస్తే మీరు ఏం చేసిరు? మా నాయకుడు కేటీఆర్ గారు సంఖ్యలు తీసేస్తామని చెప్పి మరి అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించాలి మళ్ళీ అని చెప్పి కేటీఆర్ గారు పిలిపిస్తే నీ ప్రభుత్వానికి కూర్చోబడి గేట్లు తీసారు. 2.5 సంవత్సరాలు గేటు తాళాలు వేసే పెట్టారు. దళిత బంధు దాదాపుగా 4,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,30,000 మందికి దళిత బంధు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. దళితుల్లో ధనికులు కావాలి, ఓనర్లు కావాలి, వాళ్ళ ఆర్థికంగా బలోపేతంగా పరిపుష్టిగా ఎదగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశం భారతదేశంలో ఎవరైనా తీసుకురాని కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారు పెడితే మరి ఎన్నికల ముందు మీరేం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ 10 లక్షలు కాదు కానీ మేము 12 లక్షలు ఇస్తామని చెప్పినాం. ఇలా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఏ ఒక్క దళితులు కన్నా 12 లక్షల రూపాయలు ఇచ్చారా చెప్పాలి వేముల వీరేశం గారు. అదేవిధంగా 3 ఎకరాల భూమి గురించి మాట్లాడుతుంటారు. 3 ఎకరాల భూమి దాదాపుగా 5-6 వేల మంది లబ్ధిదారులకి దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఆ రోజు మన కేసీఆర్ గారి నాయకత్వం పంపించేయడం జరిగింది. వాస్తవం కదా? ఆ రోజు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, కేసీఆర్ భిక్షతోట మీరు అసెంబ్లీకి వచ్చారు కదా, మరి మర్చిపోతే ఎట్లా? అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చిరా మీరేమంటారు? ఉద్యోగాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఐటీ శాఖ కేటీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా 1,63,000 చిల్లర ఉద్యోగాలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ఘనత తెలియకుంటే మాట్లాడితే ఎట్లా? వాస్తవాలు మాట్లాడాలని నేర్చుకోవాలి. వాస్తవాలను పక్కదోవ పట్టించి పొద్దున్న లేస్తే మైండ్ గేమ్ రాజకీయాలు చేసుకుంటా ఈ ఫార్ములా అని ఫోన్ ట్యాపింగ్ అని ఈ కార్యక్రమం మీ ప్రభుత్వం చేస్తుంది తప్పితే ఇలా రాజకీయ కోణంలో మీరు ప్రభుత్వాన్ని నడుపుతారు తప్పితే ఇలా పేదల సంక్షేమం కానీ పేదల యొక్క అభివృద్ధి కోసం కానీ మీరు ఇచ్చిన హామీలు ఎత్తున ఏ ఒక్క హామీని ఇలా నెరవేర్చిరా? మీరు ఆ 420 హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి ఇలా ఏ ఒక్కటన్నా ఏదో ఉచిత బస్సు అని చెప్పి ఒక దాంతో ప్రయాణిస్తూ తప్పితే ఇలా ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. అందుకని మీలాంటి వ్యక్తులు దుర్మార్గం వ్యక్తులకు చట్టసభలో తీసుకొస్తే మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రజలను విశ్రమిస్తూ తప్పితే ఇలా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా ఖచ్చితంగా వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు. మా ఇక్కడ వేముల వీరేశం అనే వ్యక్తి నకరికల్లో చెప్పుకుంటాడు 1,000 కోట్లు సంపాదించాలని చెప్పి. సొంత ఊళ్ళో ఓటుకోకపోతే 10 ఎకరాల భూములు ఉన్న వ్యక్తి ఇలా హైదరాబాద్లో కానీ నకరికల్లో కానీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి భూములు అవన్నీ. ఇలా వ్యవసాయం చేసే వ్యవసాయ క్షేత్రం ఏదో అది బెదిరించి కబ్జా పెట్టి గుంజుకున్న భూమి తప్ప నువ్వు కొనుగోలు చేసిన భూమి కాదు అది. ఇలా అలాంటి దుర్మార్గం వ్యక్తివి ఇలా మా నాయకుడు కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి వాళ్ళ పర్సనల్ గురించి హరీష్ రావు గురించి మాట్లాడతాడు. వాళ్ళు పెట్టిన భిక్షతో రాజకీయాలకు వచ్చి ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఇలా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రులు అని చెప్పి ఇలా నకరికల్ నియోజకవర్గం వదిలిపెట్టేసి మొత్తం హైదరాబాద్ కబ్జాల పరమైన తప్పితే ఆ పని తప్పితే వేరే పని లేదు. రేవంత్ రెడ్డి మెప్పాచారం పొందాలి, 2 మాటలు బీఆర్ఎస్ పార్టీ తిట్టాలి, సంపద సృష్టించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ ఉన్న రోజులు పుట్టిన బతికిన రోజులు బీఆర్ఎస్ పార్టీ అట్లే బతుకుంటుంది. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ వస్తుంటుంది. మేము గతంలో ఇచ్చిన
ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతిదీ కూడా కొనసాగిస్తాం. ఇప్పటికే మీ ప్రభుత్వానికి ఇలా ప్రజలు చివాట్లు పెట్టరు. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో కానీ 45% బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇలా సింగిల్ ఎలక్షన్లు పెట్టామంటే ఎందుకు పెట్టలేకపోతారు? రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మార్కెట్ సెంటర్లలో కమిషన్ పరం అయిపోయింది. ఇలా నకరికల్ నియోజకవర్గంలో లారీ వెయిటింగ్ ఛార్జ్ అని చెప్పి బస్తకు 1200 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం, 6 కేజీలు తరుగుడు పెట్టే కార్యక్రమం, ఒక దళారు వ్యవస్థను తయారు చేసిండు. ఇక ఇసుక కాంచి మొదలు పెట్టుకుంటే, మట్టి కాంచి మొదలు పెట్టుకుంటే, భూముల కబ్జాలు మొదలు పెట్టుకుంటే లాస్ట్కు రైతుల యొక్క రక్తం తాగి అక్కడ కూడా కమిషన్లు వచ్చే కార్యక్రమం పెట్టిన ఈ వేముల వీరేశం గారు ఇలా మా నాయకుడు కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జిల్లా అభివృద్ధి కోరండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజల్లో తిరగండి, ప్రజలకు కావాల్సిన అవసరాలను మరి అర్థం చేసిన వాళ్ళకు కష్టసుఖాలు పాలు పంచుకొని పనిచేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఇక మా ప్రభుత్వం రాదు, మా పార్టీగా ప్రజలు సేదరించుకుంటారు, ఇక మాకు పూత దొరకదు ఈ అవకాశం అని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అదే, కుటుంబ సభ్యులు అదే పనిచేస్తారు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అదే పరిస్థితి, మంత్రులు అదే పరిస్థితి. కానీ ప్రజా సమస్యలు మాత్రం ఎవరికి పట్టవు. ఇలా ఆల్మట్టి అది తుమ్మెట్టు అంటారు కదా, మరి తుమ్మెట్టు ఎందుకు పర్మిషన్ కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీ ముఖ్యమంత్రి గారు పోతే ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు? ఏపీ మంత్రి లోకేష్ పోతే ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు? అంటే మీ పరిపాలన మీద పట్టు లేదు, ప్రజల్లో సేదరించుకుంటారు, మీరు ఏదో కాలయాపన మాటల కోసమే అడుగుతున్నారని చెప్పి ఉద్దేశంతో ఇస్తలేరు. మరి ఆనాడు కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోతే నిలబెట్టి పర్మిషన్లు ఇచ్చి, మరి ఫారెస్ట్ పర్మిషన్లు ఇచ్చి, మరి మనకి ఇవ్వాల్సిన వాటాదానం మనకు నీళ్ళు తీసుకురాలి హరీశ్రావు గారి పోయి, మరి మీ ముఖాలకు ఎందుకు ఇస్తలేరు? ఏమనంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు బలపడుతారు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, ఏమనంటే లీకులు చేయడం, కేసీఆర్ మీద కేసు పెట్టినాం, ఈ ఫార్ములా కేసు ఇస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్. నేనేమంటానండి, ఫోన్ ట్యాపింగ్ చిరుమర్తని అనే వ్యక్తి నాకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇలా దళితుల పట్ల మీ ప్రభుత్వానికి ఏం చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా కనబడుతుంది. అనేక రకాల మాటలు మీరు కూడా మాట్లాడారు కదా, షాపాల పోత కాల్ చేస్తామని చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి మరి ఉద్యమాలు నడిచినప్పుడు తుపాకీ పట్టుకుని వచ్చిన వ్యక్తి. ఇంతకంటే ఎక్కువ మాటలు మరి బాలకృష్ణని అనవసరంగా ఓ రాజకీయ కోణం చూసి ఒక దళిత బిడ్డను తీసుకుపోయి కేసులో పెట్టి 2 సార్లు, శశాంక మీద అనేక సార్లు కేసులు ఉన్న వాస్తవాన్ని బట్టలలో బీకి బజార్ నిలబెడుతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి శశాంక తీసుకుపోయి కేసులో పెట్టరు. మీకున్న ప్రేమ దళితుల మీద గది. కానీ ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారు రాజకీయ కోణంలో ఈ రాష్ట్రాన్ని చూడలే, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పారదర్శకంగా కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంబంధ వర్గాలని మరి హక్కున చేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు ఆ రాజకీయ కోణం చూడకుండా సంక్షేమ ఫలాలను కూడా ప్రతి వర్గానికి అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇలా మీరు ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టి ఇల్లుకు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పేదోడే శాంక్షన్ అయినా కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ మీ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర డబ్బులు ఇచ్చి నీచమైన సంస్కృతి మీ పార్టీది. మీ రేవంత్ రెడ్డి పాలన సైకిల్ రేవంత్ రెడ్డి ఒకటే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు కనుసైగలో ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది తప్పితే తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం నడపట్లేదు. చంద్రబాబు యొక్క కనుసైగలో, మోడీ యొక్క ఆదేశాలతోటి కనుసైగలో నడుపుతుంది తప్పితే ఇవాళ ఈ రాష్ట్రం ఏమాత్రం కూడా మరి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టినట్టుగా లేదు. ఖచ్చితంగా ఈ పార్టీకి, ఈ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు ఏదో వీళ్ళకు చెప్తున్నాం, మళ్ళీ వీళ్ళు వచ్చేటోళ్ళు కాదు, ఎగిసిపడతారు. ఎందుకంటే సంపద కోసమే ఏదో మాయం మాటలు చెప్పారు కాబట్టి, అలిమిగానే హామీలు ఇచ్చారు కాబట్టి గాలిలో గెలిచి ఇవాళ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. మళ్ళీ కనుమరుగు అయిపోతారు అనేది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పనిలో ఉండాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎమ్మెల్యేల మంత్రులందరూ కూడా గతంలో మా కేటీఆర్ గారు కూడా చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి మీద ఒక నమ్మకం, విశ్వాసం అనేది సన్నగిల్లిపోయింది. దయాకర్ అనే వ్యక్తి కూడా ఆలస్యంగా పాపం ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఏదో 2 మాటలు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో ఏదో చీలికలు వస్తున్నాయంట,
కేసీఆర్ గారి మీద పెద్ద పెద్ద డైలాగులు కొడితే ఏదో రేవంత్ రెడ్డి మాకు పని చేయకపోతాడా, అలాంటి నోటు దూర్చున్న వ్యక్తులనే విప్లవం పెట్టారు. లేకపోతే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చీలిక రాదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే జోడెడ్లుగా కృష్ణార్జునలాగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈరోజు ఎక్కడ పోయిన ప్రజల ఆదరణ చూసి తట్టుకోలేకనే ఈ రకమైన మాటలు అనేది మాట్లాడిస్తుండు రేవంత్ రెడ్డి గారు అనేది అందరికీ తెలుసు. అది అందుకనే ఇలా బీఆర్ఎస్ పార్టీ చూస్తే బీజేపీని కానీ కాంగ్రెస్లో కానీ లాగులు తడుస్తున్నాయి. మా నాయకుడు కేసీఆర్ గారే బయటకు వస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్న సంగతి వాళ్ళకి తెలుసు. అది కాకపోతే రా కేసీఆర్ ఒక్కరోజు కేసీఆర్ గారు వస్తేనే రేవంత్ రెడ్డి చెమటలు పట్టినాయి. అసలు జిల్లాలు మామూలు కార్యకర్తలు సామాన్యమైన వ్యక్తులు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నది. ఇక మా కేటీఆర్ గారికి ఆయనకి హరీష్ రావు అవసరం ఆయనకి. అందుకనే ఎప్పుడైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మైండ్ గేమ్ రాజకీయాలు మాట్లాడితే ప్రజలేదో మా వైపు మరి విశ్వసిస్తారనుకుంటే మేము ఎప్పుడో ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో మీ ప్రభుత్వం విశ్రమించారు ప్రజలు. కాకపోతే కాలపరిమితి ఉంది కాబట్టి కాలయాపన రోజులు గడుపుకుంటూ బతుకులు తప్పితే మీరు ప్రజలకు ఏదో చేస్తారని కాదు. ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకుని ప్రజలు ఏం లేరు. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ గారు వస్తేనే ప్రజలకు సంక్షేమం కానీ, వ్యవసాయ రంగం కానీ, దళిత వర్గాలు కానీ, మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు కేసీఆర్ గారి నాయకత్వం వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విశ్రమించారు.